వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు నేషనల్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ ఉన్నటువంటి లైబ్రేరియన్ జాబ్స్ యొక్క అప్డేట్స్ యొక్క వీడియోలో చూద్దాం. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇది వచ్చేవాటికి మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేవాటికి భోపాల్ అన్నమాట. ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ టు వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అంటూ ఇక్కడ ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. NIDMP ఇక్కడ అడ్మిన్ 2021-01 డేటెడ్ అంటూ నోటిఫికేషన్ నెంబర్ అది. ఇది వచ్చేవాటికి రిలీజ్ చేసింది August 23 ఆన్ దిస్ ఇయర్ అనమాట. ఇక్కడ వచ్చేటికి నేమ్ ఆఫ్ ది పోస్టులు, పే లెవెల్, వేకెన్సీ, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ రిజిస్టర్ వచ్చేవాటికి పే లెవెల్ వచ్చేవాటికి 11th పే అండి. ఇది సుమారు 67,000 నుంచి 2 lakh వరకు ఉందన్నమాట 7th CPC ప్రకారం. ఇవన్నీ కూడా ఇది వచ్చేవాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టు. టోటల్ వచ్చేవాటికి ఒకటే ఉంది, అన్రిజర్వ్డ్ ఇది ఒకటి కూడా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇది డిప్యూటేషన్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ ఉంది. సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్, ఇది కూడా డిప్యూటేషను. ఇది వచ్చేవాటికి అన్రిజర్వ్డ్లోనే PWD ఒకటి ఉంది. హెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ అంటూ ఇక్కడ ఒక పోస్ట్ రావడం జరిగింది. ఇది వచ్చేవాటికి డిప్యూటేషన్ ఫెయిలింగ్ విచ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది, ఒక పోస్ట్ అనమాట. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇదిగోండి. ఈ పే లెవెల్ వచ్చేవాటికి 7th పే 44,900 to 1,77,000 వరకు కూడా ఈ యొక్క 7th CPC ప్రకారం ఉందన్నమాట. ఇది సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్ అనమాట. డిప్యూటేషన్ ఫెయిలింగ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఇది కూడా అన్రిజర్వ్డ్లోనే ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ సీనియర్ సూపరింటెండెంట్ అకౌంట్స్ సంబంధించి ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఒక జాబ్ మాత్రమే ఉంది. ఇది అన్రిజర్వ్డ్. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇది ఒక జాబ్ మొత్తం వచ్చేటికి అన్రిజర్వ్డ్ ఒక జాబ్ ఉంది, OBC ఒకటి ఉంది. టోటల్ వచ్చేవాటికి 2 పోస్టులు అనమాట. నెక్స్ట్ సూపరింటెండెంట్, ఇది వచ్చేవాటి కాంట్రాక్ట్ బేస్డ్. ఇది కూడా వచ్చేవాటి 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అనమాట. ఇందులో PWD ఒకటి అనమాట. సో ఇక్కడ మనకి లైబ్రేరియన్ జాబ్స్ వచ్చేవాటికి సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, పే లెవెల్ 7th పే CPC ప్రకారం డిప్యూటేషన్ మీద ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ మనకి కనపడుతుంది క్లియర్గా. ఇది ఒకటి కూడా ఒక పోస్ట్ అన్రిజర్వ్డ్లో ఉందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది పబ్లిష్ వచ్చేప్పటికి 23rd August అనమాట. సో మనకి ఖచ్చితంగా 1 month ఉంటుంది. ఏ నోటిఫికేషన్ అయినా అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా దీనికి లాస్ట్ డేటు నెక్స్ట్ మంత్ అక్టోబర్ దాకా ఉంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి హై స్కూల్ మే 800 లైబ్రేరియన్ బహాల్ హోంగే అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేప్పటికి మన దేశంలో ఉన్నటువంటి దానికి సంబంధించి 500 సే అధిక పుస్తకాయ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. అదేవిధంగా మొత్తం 1800 వరకు హై స్కూల్ మే లైబ్రేరియన్లో ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా లైబ్రేరియన్ జాబ్స్కి సంబంధించిందే. మేబీ కంటెంట్ ఏదైనా సరే ఈ ఎవరైతే హిందీ ఫ్లూయెంట్గా వచ్చిందో వాళ్ళకి ఇది యూజ్ అయిద్దని ఇక్కడ ఆర్టికల్ అనేది పెట్టడం జరిగింది. సో ఇవి కూడా లైబ్రేరియన్ అప్డేట్స్ మనకు వచ్చింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది, షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. కంప్లీట్గా హిందీ ట్రాన్స్లేషన్ మనకి అంతగా ఫ్లూయెంట్లీ లేదు. సో లోకల్ లాంగ్వేజ్ మీదే మామూలుగా ఈ ఛానల్ వర్క్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో ఈ యొక్క హిందీ ట్రాన్స్లేషన్ కోసం కూడా మనం ప్రయత్నాలు చేద్దాం అనమాట. సో హై స్కూల్ మే 800 పోస్టులు అంటూ ఇక్కడ రావడం ఉన్నాయి. 1800 లైబ్రరీలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సంబంధించి పుస్తకాలకు సంబంధించింది ఇది కూడా అప్డేట్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.